అందరికీ నమస్కారం. నేను ఒక 4-5 రోజుల నుంచి పర్టిక్యులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది కంటెంట్ క్రియేటర్లు కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఆ మావిగన్ అనే సబ్జెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో నోటి తొత్తరతోటి అమరావతి మీద బిల్ పాస్ అయిన సందర్భంగా ఆయన యొక్క విషాన్ని జిమ్ముతా మాట్లాడిన మాటల్ని ఏ విధంగా హైలైట్ చేశారో నేను గమనిస్తున్నా. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయటకు వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆ మావిగన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ప్రదర్శిస్తున్నారు. అమరావతి మీద అసలు వీళ్ళకి ఎందుకు ఇంత విషం జమ్మాల్సిన పని ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ మాటల్ని నమ్మి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వానికి ఎవరైతే 33,000 ఎకరాలు భూములు ఇచ్చి మా ప్రాంతం అమరావతి రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము ఈ భూములు ఇస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అలాంటిది 19 నుంచి 2024 మధ్యలో వీళ్ళు 3 రాజధానులకు వెళ్ళటం, ఆ బిల్లు శాసనమండలిలో ఉపసంహరించుకోవడం, మేము మళ్ళీ కొత్త బిల్లుతోటి ఇక్కడికి వస్తామని చెప్పి శాసనసభలోనే జగన్మోహన్ రెడ్డే మాట్లాడడం, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవెల్లి అని పాదయాత్రలు చేపట్టేటప్పుడు వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 3 రాజధానులు అయిపోయింది, విశాఖపట్నమే రాజధాని, వచ్చే నెల నుంచి నేను అక్కడే కాపురం ఉంటానని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అయిపోయింది. ఋషికొండ ప్యాలెస్ని ఏ విధంగా అక్కడ కమోడ్లు, అక్కడ డైనింగ్ టేబుళ్ళు, అక్కడ రూములు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎన్ని వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టి ప్రజల సొమ్ములు అక్కడ నాశనం చేశాడో మీరు అందరూ చూశారు. ఒక స్టాండ్ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఒక క్లారిటీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన తప్పు మాట్లాడినా ఆ తప్పుని ఈ పిచ్చి యాదవలు, నేను సీరియస్గానే మాట్లాడుతున్నా, ఈ పిచ్చి యాదవులందరూ అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఆ కర్మ ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి. మావి గన్ అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్ను, వీళ్ళు తీసుకున్న పేర్లు అయ్యి. అసలు సిగ్గు శరం అన్నా కొంచెం అన్న మైండ్ దేవుడు మీకు పెడితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఉండరు. ఒకవేళ ఉన్నా ఇట్లాంటి టాపిక్లని సమర్థిస్తూ అస్సలు మాట్లాడరు. మీకు కూడా మీ అన్నకలాగా, అదే మీ పార్టీ అధినేతకులాగా బిళ్ళలు ఎప్పుడూ అయిపోయి ఉంటాయి. ఈ మధ్యనే మీకు కూడా కొన్ని సైకో చేష్టలన్నీ బయటపడి మీరు ఆ సైకో ఏది మాట్లాడినా కూడా అదే నిజమని పొట్రేట్ చేసే పరిస్థితికి దిగజారిపోయారు. మీ అన్న ఎట్లాగో లండన్ నుంచి మందులు తెచ్చుకుంటారని ఆళ్ళు ఇల్లు అంటుంటే నేను విన్నా. మీకు కూడా ఏమన్నా ప్రిస్క్రిప్షన్ కావాలంటే మీ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నీకు సపోర్ట్ చేయాలంటే మాకు కూడా అక్కడి నుంచి ప్రిస్క్రిప్షన్ ఏమన్నా తెప్పించి అక్కడి నుంచే బిల్లలు తెప్పి అన్న, మేము కూడా మీకులాగే తయారవుతామని చెప్పి దయచేసి మీ అధినేతని అడగండి. మీరు కనీసం మీ ఇళ్లల్లో వాళ్ళకన్నా చెబుతున్నారా, నేను ఇట్లా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఒక మాట మాట్లాడితే నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను, నాకు అది బాగా నచ్చింది ఆ ఇళ్లల్లో మీరు చెబితే మీ పిల్లలు మీ బొచ్చులో బొమ్మరా వేస్తారు. మీ అమ్మ బాబులు ఇంట్లో నుంచి తరివేసే పరిస్థితులు ఉన్నాయిరా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ రోజుకి కూడా విధానపరమైన నిర్ణయాల్లో ఏమన్నా తప్పులుంటే ఎత్తి చూపుతారేమో అని రాష్ట్ర ప్రజలందరూ విపరీతంగా అనుకుంటుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి శ్రేణులు ఎదురు చూస్తుంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి మావిగన్ అంటాం, వెళ్ళి రౌడీ షీటర్లకి విగ్రహ ఓపెనింగులు చేయటం, గంజాయి తాగే వాళ్ళని పరామర్శించటం, మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద వేయటం, ఇది మీ అన్న చేస్తున్న పనులు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఏడ్చాడు మొన్నటిదాకా. ఆ గుంటూరెళ్ళి ఒకళ్ళని చంపాడు.
ఇట్లాంటి మైండ్ సెట్ తోటి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు మీ వల్ల, మీ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఇంతంటే ఇంతన్న ఉపయోగం ఏమన్నా జరిగిందా చెప్పండి? మీ 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కుతా అంటాం తప్పితే మీ అన్న ఏ ఊళ్ళో అన్న ఒక రోడ్డు వేసాడా? రాష్ట్రానికి ఏదన్నా ఒక మంచి కంపెనీని తీసుకొచ్చాడా? రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఎప్పుడన్నా ఆలోచించాడా? ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్న మీ అన్న ఏ సంవత్సరం అన్న ఒక డిఎస్సీనన్నా బయటకు వదలటం చూసారా మీరు? ఆ పిచ్చోడు వచ్చి బయటకు వచ్చి ఏదో మావిగన్నని మాట్లాడితే అది అంతటితో కేల్కతం దుకాణం బంద్ చేయకుండా దాన్ని ఇంకా లాగి మీకున్న కాత్త కూత్త గొర్రెలు ఉన్నారు కదా, మీ పార్టీని ఇంకా నమ్ముకొని జగన్ అన్న అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించాడు అని చెప్పుకుంటారు కదా మీరు. బేసిక్గా అదేది నిజం కాదని మీకు తెలుసు, కాత్త కూత్త బ్రెయిన్ ఉన్న వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, పర్టికులర్గా మీకు తెలుసు అసలు ఏం జరిగింది, అది ఏ విధంగా పోర్ట్రేట్ చేశారని. కొంచెమన్నా బుర్రలు పెట్టి ఆలోచించండి రా. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడినా అది తప్పు అని చెప్పినోడికి ఆ క్వార్టర్లోకి అనుమతి ఉండదు. అమరావతి మీద కమరావతి అని విషం చెమ్మారు మీరు. అమరావతికి సంబంధించి భూగర్భ డ్రైనేజీ కోసం తీసుకొచ్చిన పైపులని తుప్పులు పట్టేటట్టు చేశారు, ఇసుకని అమ్ముకున్నారు, వేసిన రోడ్లని పగలగొట్టి ట్రాక్టర్లతో తరలించుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి మీ ప్రభుత్వంలో. ఆ నందిగం సురేష్ అనే బాపట్లకు తీసుకొచ్చి మీరే ఎంపీని చేశారు కదా, చాలా తక్కువ ఓట్లతో ఎంపీ అయ్యాడు అప్పట్లోనే. అట్లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని మీరు అన్ని చేశారు. మీరు పడని పాటు ఉందారా 5 ఏళ్లలో? మీరు పడని పాటు ఉందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్ల మీద గొంతులు చంపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి దేవాలయం లాంటి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కార్లు వేసుకొని వచ్చి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గొంతెత్తి మాట్లాడే వాళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి సిఐడి వాళ్ళ చేత టార్చర్ చూపించారు. తెలుగుదేశం పార్టీలో మెయిన్ నాయకులు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని, ధూళిపాల నరేంద్ర గారు లాంటి వాళ్ళని, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ జైలు పాలు చేశారు. చివరికి ఏమైందిరా, మీ బతుకు 11 సీట్లకు వచ్చింది. ఆ 11 సీట్లకి మీ పార్టీ పడిపోయిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటి? ఏమీ లేదు. ప్రజారంజక పాలన ఏ విధంగా అందించాలి, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలనే ఆలోచన అసలు మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ ఎక్కడ కించిత్తు కూడా లేదు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని ఆయన అంటాం, మూడన్నా మా అన్న ఏది పట్టుకుంటే అది 3 అన్నా అని మీరు వెళ్ళటం, ఇంత బుర్ర తక్కువ సన్నాసులు ఆ పార్టీలో ఉండటం, అసలు ఆ పార్టీ రాష్ట్రంలో ఉండటం నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ. పొరపాటున 2034లోనో 39లోనో 44లోనో అధికారంలోకి వస్తే ఈ జరిగే అభివృద్ధి అంతా ఆగిపోయిద్దేమో అని రాష్ట్ర ప్రజలందరూ భావించేటువంటి పరిస్థితులకి మీ పార్టీ, మీ అన్న దిగజారిపోయారు. సీరియస్గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ నీట్గా ఆలోచిస్తే మీ పార్టీ అనేది ఎంత దరిద్రపు పార్టీయో, ఆ పార్టీకి ఓట్లు వేయటం ఎంత తప్పో వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మావిగన్నని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి సన్నాసిగా మనం ఓట్లు వేసిందని భావించే పరిస్థితులకి వాళ్ళు వచ్చారు. ఈరోజు మీరు మీ పార్టీలో ఏదైతే అధికారాన్ని చూసుకొని రెచ్చిపోయారో అనిల్ లాంటి వాళ్ళందరూ జైలు పాలవుతుంటే అక్రమ కేసులు అంటారా? పవన్ కళ్యాణ్ గారిని దూషించడం తప్ప రైటా? పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ విపరీతంగా నోటికి పడరాని పాటుపడిన బోర్గడ్డ అనిల్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళడం కరెక్ట్ అని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తుంటే అక్రమ కేసులని మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అంతేలే, మీరు లేచిన దగ్గర నుంచి రౌడీ షీటర్లకి వాళ్ళకి వీళ్ళకి సపోర్టులు చేయటం తప్పితే మీ బతుక్కి ఏ రోజన్నా రాష్ట్రంలో ఈ పార్ట్ అభివృద్ధి చెందితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ పని చేయండి, ఇక్కడ ఈ జనాలు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రంలో ఈ వర్గానికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఏ రోజన్నా ఒక సలహా కానీ ఒక సూచన కానీ ఇచ్చారా?
నా 5 ఏళ్ల పాలన అద్భుతం అనే రేంజ్లో ఆయన ఏందో పేపర్లు తీసుకొచ్చి ఆ స్క్రిప్టులు చూసుకొని చదవటం, మీరేమో ఆహా ఓహో అని డబ్బాలు కొడటం. సన్నాసులు చాలామందిని చూసా కానీ మీ అంత సన్నాసులు నేను ఎక్కడా చూడలేదురా. వాస్తవంగా మీ అంత సన్నాసులు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం, ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ. మీ పేటీఎం పార్టీకి కానీ, మీ పేటీఎం నాయకుడు ఎవరైతే మీ అందరికీ అన్న, మీ అధినాయకుడు ఉన్నాడో, జీవితంలో ఇంకోసారి అధికారంలోకి రావటం కానీ కళ్ళ. కేవలం ఆయనకు రాజకీయాలు, ఆయన అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులు దాచుకోవటానికి, ఆయన అధికారంలో ఉండగా సంపాదించినటువంటి భూ కుంభకోణాలు చేసి, ఇసుక కుంభకోణాలు చేసి, మద్యం వ్యాపారాలు చేసి దాచిపెట్టుకున్న డబ్బులన్నిటికీ రక్షణగా ఉండటానికి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కానీ రాష్ట్రానికి మంచి చేద్దామని, రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దామని ఏ రోజు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు లేవు. అధికారం పోగానే బెంగళూరు టు అమరావతి షటిల్ సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అన్నది. ఒక్కసారి బుర్ర పెట్టి మనం ఎటుపోతున్నాం, మన రాష్ట్రం ఏంది, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వేటి కోసం మనం పోరాడాలన్న కనీసం తెలుసుకొని సావండ్రా సన్నాసుల్లారా, ఎదవల్లారా. ఇంతకంటే మీకేం తిట్టడానికి కూడా తిట్లు లేవు, అర్థం చేసుకోండి. ఎన్నో తిట్టొచ్చు కానీ వీడియోల్లో ఇంతకంటే ఎక్కువ తిట్టలేం.